మీరు దేవుని ఆలయమనియు దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నారనియు మీరు ఎరుగరా అని రాయబడింది. మరి మీలో దేవుని ఆత్మ ఉన్నప్పుడు మీరు లోక సంబంధమైన విషయాల మీదనే ఎక్కువ శ్రద్ధ ఎందుకు చూపుతున్నారు? మీరు దేవుడు ఆత్మ మీలో ఉందని నమ్మిన ఎడల ప్రతి మాట మీరు జరుగుతుందని రూఢిగా నమ్మినప్పుడు అది జరుగుతుంది. కానీ లోకానుసారమైన వారు మాట్లాడినట్లుగానే మాట్లాడుతుంటారు. ఇది ఖచ్చితంగా జరుగుతుంది, నేను ఈ వాక్యం పలికితే అది జరుగుతుందని మీరు ఎప్పుడైతే నమ్ముతారో ఆ వాక్యాన్ని బట్టి మీకు విశ్వాసం అనేది వస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే, వినుట వలన విశ్వాసం కలుగును, అది క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. చాలామంది ఏం చేస్తారంటే, ప్రార్థిస్తున్నాం అని ఒకటే కన్నీరు కాచి ప్రార్థిస్తుంటారు, కానీ కార్యం జరగడం మాత్రం ఎప్పటికీ చూడరు. ఎందుకంటే విశ్వాసం కావాలి, ప్రార్థించాలంటే విశ్వాసం కావాలి. ఆ విశ్వాసం ఎలా వస్తుంది? వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. మీరు వాక్యాన్ని విన్నప్పుడు, చదివినప్పుడు విశ్వాసం వస్తుంది. మీరు ఆ విశ్వాసం లేకుండా, అంటే వాక్యం క్రీస్తు లేకుండా మీరు ప్రార్థిస్తే అది నెరవేరదు. అందుకే ప్రభు అన్నాడు, నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను అని అన్నాడు యేసయ్య. అంటే మీరు ఆయనలో ప్రార్థించాలి, ఆయన నామంలో. అంటే వాక్యం ఏదైతే ఉందో ఆ వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థించినప్పుడు మాత్రమే మీరు విజయాలను చూస్తారు. గొప్ప కార్యంని దేవుడు మెడలో చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్.